జగన్ తీసుకొచ్చినటువంటి అమ్మఒడి పథకం మీదన కూడా ఏదో ఒక స్టోరీలు ఈనాడు, జ్యోతి రాశాయి. కాబట్టి ఇప్పుడు సాక్షి వీళ్ళ తల్లికి వందనం రాస్తున్నాయి. అప్పుడు అమ్మఒడి అద్భుతమే, ఇప్పుడు తల్లికి వందనము అద్భుతమే. అక్కడ ఒక్కళ్ళకిస్తే ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమంది. కొన్ని లోపాలు జరుగుతాయి ఖచ్చితంగా. అది తులసిరెడ్డి గారు చెప్పినట్టు 9 లక్షల మందికో ఏమో తగ్గినట్టుంది. అయితే దానికి రీజన్స్ ముందే చెప్పారు. 14, 15 లక్షల దాకా తగ్గితే అది అబోవ్ మిడిల్ క్లాస్ ఇది. అయితే అట్లా కాదు, ఎస్సీ ఎస్టీలకు స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి ఇవ్వట్లేదు, లేదా కొన్ని స్కూళ్ళకి ఇవ్వట్లేదు అన్నటువంటి కోణాన్ని ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకొస్తుంది సాక్షి. తాజాగా చూస్తే 300 యూనిట్ల పేరు చెప్పి కూడా చాలామంది కట్ ఆఫ్ పెట్టారు అన్నటువంటి వార్తని ఒకటి హైలైట్ చేసింది. కొందరి పేరున అసలు విద్యుత్ మీటర్లు లేవు, మరి కొందరి పేరున 4 నుంచి 10-15 విద్యుత్ మీటర్లు ఉన్నట్టు రికార్డ్ అయ్యి వాటిని చూపి తల్లికి వందనం లేకుండా చేసిన పలువురు తల్లులు విద్యుత్ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఒకే మీటర్ ఉన్నప్పటికీ తమ పేరు ఇన్ని మీటర్లు ఎలా ఉంటాయని నిలదీశారు. తల్లికి వందనం లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకు ప్రభుత్వం ఇలా చేసి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం, సామర్లకోట, తుని, కాకినాడ, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాలను సబ్స్టేషన్ల దగ్గర తల్లులు స్టేట్మెంట్ల కోసం బారులు తిరిగి అనిపించారు. అయితే ఏడాది స్టేట్మెంట్ కావాలని అధికారులు కోరుతుండదు. విద్యుత్ అధికారులు మాత్రం 6 నెలల స్టేట్మెంట్ మాత్రం ఇస్తామని చెప్తున్నారు. తిరుపతి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో పిఎం శ్రీ పాఠశాలలు 2, రేణిగుంటలో 1, ఏర్పేడు ఐఐటీలో 1, వెంకటగిరిలో 1, మొత్తం 5 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో 30,000కు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇదే విధంగా రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో సైతం సెంట్రల్ స్కూల్స్ నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో ఒక్క విద్యార్థికి కూడా తల్లికి వందనం ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల సమయంలో కూటమి మేనిఫెస్టోని బీజేపీ నేతలు పట్టుకోలేదని ఇలా కక్ష సాధిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారన్నది రాసుకొచ్చారు. అట్లాగే తమకు తల్లికి వందనం వర్తింపజేయాలని కోరుతూ సోమవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్ గ్రీవెన్సీల దగ్గర పెద్ద ఎత్తున తరలిచ్చారు. విద్యార్థులందరూ స్థానికులైన ఒక్కళ్ళకు కూడా పథకం వర్తింపు చేయలేదని కలెక్టర్ జేవీకి విన్నవించారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 355 మందిలో ఏ ఒక్క విద్యార్థికి తల్లి వందనం వర్తించబోవడం చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లాలోని అంగన్వాడీ ఆయమ్మకు 7,000, కార్యకర్తకు 11,500 జీతం చెల్లిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పడానికి టీడీపీ కూటమి సిగ్గులేదని అంగన్వాడీ సంఘం జిల్లా నేతలు ప్రశ్నించారన్నటువంటిది. అట్లాగే అంగన్వాడీ కేంద్రాలు పనిచేసే ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది అన్నటువంటిది మరొకటి. అట్లా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్కాస్ ఉద్యోగులందరికీ తల్లికి వందన పథకాన్ని అమలు చేయాలని ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు కోరారన్నటువంటి. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ల పిల్లల కూట ప్రభుత్వం తల్లికి వందన పథకం వర్తింపు చేయకపోవడం తగదని ఆ యూనియన్ వాళ్ళు అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చిరుద్యోగులమైన తమకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం అనకాపల్లి కలెక్టరేట్ దగ్గర నిరసన తెలిపారు. అదే సందర్భంలో నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణానికి చెందిన దాసర శోభకు 2 పిల్లలు, వీళ్ళకి తల్లికి వందనం కింద 26,000 జమ కావాల్సి ఉంది. అయితే ఆమెకు 66 మంది పిల్లలు ఉన్నట్టు జాబితాలు నమోదు చేశారు. నిర్లక్ష్యంతో శోభకు తల్లికి వందనం వర్తించలేదు. దీంతో కంగితే ఆమె గత 2 రోజులకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. శోభ తన ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం తీసుకుని సోమవారం ఎంఈఓ కార్యాలయం, స్టేట్ బ్యాంక్ అధికారులు సంప్రదించి వివరాలు పరిశీలించి ఎంఈఓ వెంకటేష్ నాయక్ జరిగిన పొరపాటు సరిదిద్దామన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.